అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యములో నుండి దేవుని మాటలు నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఆమెన్. ఈ వాక్యమును దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడి, వాక్యమును దేవుడు మాట్లాడుతుండగా గ్రహించగలిగిన శక్తిని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. బిడ్లారా, ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితులలో తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు. కోల్పోయిన కొన్ని మరలా తిరిగి సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటాయి. కొన్నిటిని కోల్పోయిన వాటిని మరలా తిరిగి సంపాదించుకునేటువంటి ఆవశ్యకత లేదా అవకాశం ఉండకపోవచ్చు. మానవుని జీవితంలో ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినటువంటి పరిస్థితులు. ఈ స్థలంలో ఉన్నవారు కానీ, ఆయా ప్రాంతాలలో ఉండి దేవుని వాక్యాన్ని వీక్షించుచున్నవారు కానీ, మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో మీ జీవితంలో విలువైనదో విలువ లేనిదో ఏదో ఒకటి తెలుసో తెలియకో మీరు కోల్పోయి ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనకు ఉన్న విలువైన వస్తువులను మనం కోల్పోతాం. కొన్నిసార్లు పదవిని కోల్పోతారు. కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాం. ధనం పోతే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే మరలా ఏదో ఒక ట్రీట్మెంట్ ద్వారానో ఏదో ఒక రీతిగా మరలా దాన్ని సంపాదించుకోవచ్చు. కొన్ని అనారోగ్యాలు, కొన్ని వ్యాధులు ఎంత ధనము ఖర్చు చేసిన కుదరని వ్యాధులు మనిషి జీవితంలో సంభవించవచ్చు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఏదో ఒకటి కోల్పోవటం అనేది పరిపాటి. ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు. కొంతమంది తమ జీవితంలో భక్తిని కోల్పోతారు. ఏం కోల్పోతారండి?
చెప్తా ఉంటారు కొన్నిసార్లు, ఒకప్పుడండి ఎంత ప్రార్థన చేసేదాన్నోనండి, ఒకప్పుడండి ఎంత భాషలు మాట్లాడేదాన్నో, ఎంత భాషలు మాట్లాడేవాడినండి, ఒకప్పుడండి ఎంత మంచిగా పాటలు పాడేవాడినండి, ఒకప్పుడండి ఎంత బాగా మందిరానికి వెళ్ళేవాడినండి. ఒకప్పుడు అంటే ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు ఉన్న భక్తి ఈ రోజున కోల్పోయిన పరిస్థితులలో కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి కోల్పోయిన పరిస్థితులలో ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావేమో. కొంతమంది తమ వారిని కోల్పోతారు. కోల్పోయిన వారిని మరలా తిరిగి సంపాదించుకోగలుగుతామా? అయితే ఈ రోజున దేవుని వాక్యము ద్వారా బైబిల్ గ్రంథంలో ఆ రీతిగా కోల్పోయినటువంటి ఒక భక్తుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని గురించి మనం చూస్తాం. ఆ యొక్క భక్తుడు ఎవరు అంటే దావీదు గారు. దేవునికి స్తోత్రం. దావీదు గారు తన జీవితంలో తన చిన్ననాటి నుండి అందరి చేత తృణీకరించబడ్డాడు. చిన్న వయసులోనే తల్లి చేత తండ్రి చేత తృణీకరించబడ్డాడు. కొంచెం పెద్దయిన తర్వాత అన్నల చేత తృణీకరించబడ్డాడు. యవన వయసు వచ్చిన తర్వాత సౌలు రాజు చేత తృణీకరించబడ్డాడు. ఇలాగున తృణీకరించబడినటువంటి జీవితంలో కూడా దేవునికి ఇష్టమైన వాడిగా, దేవుని హృదయానుసారుడిగా దావీదు గారు తన జీవితంలో జీవించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవునితో అతి సన్నిహిత భావం, దేవునితో ఎంతో సమీపముగా దావీదు గారు జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి దావీదు గారి జీవితంలో అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి సంభవం సంభవించటం మనం చూస్తాం. ఏంటయ్యా పరిస్థితి అంటే, చదివిన వాక్యాల్లో మనం గమనిస్తే దావీదు గారు మరి 30వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగును మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదు గారు ఇక్కడ జరిగిన సందర్భం గమనించినట్లయితే, సౌలు రాజుకు భయపడి ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళి తన యొక్క సైన్యముతో సహా ఫిలిష్తీయుల దేశంలో నివాసం చేస్తున్నాడు దావీదు గారు. ఫిలిష్తీయుల దేశంలో నివాసం చేస్తున్న ఆ సందర్భంలో అమాలేకీయులు దావీదు ఏ స్థలములోనైతే ఉంటున్నాడో, దావీదు నివాసం చేస్తున్న ప్రాంతం పేరేందంటే సిక్లగు. చెప్పండి, సిక్లగు.
సిక్లగు అనేటువంటి ప్రాంతంలో దావీదు యొక్క జనులు గుడారములు వేసుకుని ఆ ప్రాంతంలో వాళ్ళు నివాసాన్ని చేస్తున్నారు. ఆ సందర్భంలో అకస్మాత్తుగా అమాలేకీయులు దావీదు లేని సందర్భంలో ఆ ఊరి మీద పడి ఆ ఊరిని తగలబెట్టి అందులో ఆడోళ్ళని చంపక చెరపట్టుకొని వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. ఇంతవరకు అర్థమైందన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు తన జీవితంలో ఏం కోల్పోయాడు? తన వారందరినీ కూడా కోల్పోయాడు, అన్నిటినీ కోల్పోయాడు. దావీదు తన భార్యను, తన సైన్యములో ఉన్నటువంటి వారి భార్యలను, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితులలో దావీదు ఉన్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో జరిగింది ఏంటో తెలుసా? 3వ వచనం చూడండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలానికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయాము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఆమేన్. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి. చిన్న వయసులోనే తల్లి ప్రేమకు, తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. కొంచెం ఎదుగుతున్న వయసులో అన్నలకు అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అన్నల చేత తృణీకరించబడ్డాడు. ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావురా యుద్ధంలోకి, వెళ్ళిపా అని అన్నలు కూడా దావీదును అసహ్యించుకునేటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, తాను యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును హతమార్చిన తర్వాత ఇశ్రాయేలీలో అందరూ కూడా, యూదా జనాంగం అందరూ కూడా సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతమార్చిరి అన్నప్పుడు సౌలు దావీదును చంపజూసెను. అంటే తాను యవ్వన వయసుకు వచ్చినప్పుడు, యుక్త వయసుకు వచ్చినప్పుడు రాజుగారి చేత కూడా తృణీకరించబడ్డాడు. ఇప్పుడు ఆయన చుట్టూ ఎవరైతే ఉంటారో ఆయనతో కూడా ఉన్నటువంటి జనులే, ఆయనను అనుసరిస్తున్నటువంటి జనులే దావీదును రాళ్ళు రువ్వి చంప చూశారు. ఇప్పుడు దావీదు గారు ఒక్కడిగా మిగిలిపోయాడు. దావీదు గారు ఒంటరిగా మిగిలిపోయాడు. స్తోత్రం చెప్పు. నా ముఖం చూడబుద్ధి కావట్లేదా మీకు? దిక్కులు చూస్తున్నారు, నా వైపు చూడండి. వాక్యం అర్థమవుతుందా? దావీదు గారు ఒంటరిగా మిగిలిపోయాడు. అందరూ ఉన్నా ఏకాకిగా మిగిలిపోయాడు. ఒంటరి వాడంటే ఎవరు లేనివాడు కాదు, అందరు ఉన్నారు. తల్లి ఉంది, తండ్రి ఉండు,
అన్నలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, మామ ఉన్నాడు, తన చేత సైన్యం ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒంటరిగా మిగిలిపోయాడు. అంటే తన గుండెల్లోని బాధను పంచుకొనగలిగినటువంటి ఆప్తులు ఎవరూ లేనటువంటి వాడిగా. అంటే అందరూ ఉన్నారు కానీ అందరూ దావీదు గారిని ఏం చేసుకుంటున్నారు? అపార్థం చేసుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు. కనుక ఆయన బాధ ఎవరితో చెప్పుకుంటాడు? భార్యలను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, సర్వాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తనతో ఉన్న వాళ్ళే రాళ్లతో కొట్టి చంపబడేటువంటి పరిస్థితుల్లోనికి దావీదు గారు దిగిపోయాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా కొన్నిసార్లు అందరూ ఉన్నా కానీ నీ బాధ చెప్పుకోగలిగినటువంటి వారు నీకు లేకపోవచ్చు. నీ హృదయంలో ఉన్న వేదన పంచుకోవాలి, నీ గుండెల్లో ఉన్న బాధ పంచుకొనగలిగినటువంటి వారు నీ జీవితంలో నీకు కరువై ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఇంతగా దావీదు తన జీవితంలో అన్నిటినీ కోల్పోవడానికి కారణం ఏంటి? తన పట్టణం తగలబెట్టబడడానికి, తన వారిని చెరపట్టుకొని శత్రువులు తీసుకొని వెళ్ళడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? కోల్పోయినవి మరలా సంపాదించుకోవాలంటే, కోల్పోయినవి మరలా సమకూర్చుకోవాలంటే ఏం చేస్తే అవి సమకూర్చబడతాయి? స్తోత్రం చెప్దాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో సర్వాన్ని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, ఐశ్వర్యాన్ని కోల్పోయి, ఆప్తులను కోల్పోయి, మిత్రులను కోల్పోయి, నిరాశ నిస్పృహలలో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండి వేదన చెందుతున్నావా? దిగులు చెందుతున్నావా? అయితే మొదటిగా నీ జీవితంలో కొన్ని కోల్పోవటానికి కారణాలేంటి? ఎందుకని కొన్ని మనం కోల్పోతూ ఉంటాం? వాటికి ప్రబలమైన కారణాలు ఏంటి అంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుంచి మనం చూద్దాం. మొట్టమొదటిగా దావీదు తన జీవితంలో కోల్పోవటానికి, పడిపోవటానికి గల కారణాలు ఏంటంటే దేవునికి దూరం అయిపోయాడు. చెప్పండి, ఎవరికి దూరం అయిపోయాడండి? దేవునికి దూరం అయిపోయాడు. నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఉంటారు ఒకప్పుడు మంచి ప్రార్థనా పరురాళ్ళే, మంచి ప్రార్థనా పరులే, చక్కగా పాటలు పాడేవాళ్లే, చక్కగా బైబిల్ చదివేవాళ్లే. మళ్ళీ పైపెచ్చి అంటారు, ఒకప్పుడు అండి నేను తెల్లారుజామున 4ంటికి లేచి ప్రార్థన చేసేదాన్ని అండి, ఒకప్పుడు అంటే నేను ఎంత ప్రార్థన చేసేదాన్నండి, ఒకప్పుడు అంటే నేను ఎట్ట పాటలు పాడేవాడినో, ఒకప్పుడు నేను ఎట్ట పరిచయం చేసేవాడినో, ఒకప్పుడు అండి. ఇప్పుడేమైంది మరి నీకు? ఇప్పుడేమైంది నీకు? ఒకప్పుడు బాగానే ఉంది, మరి ఇప్పుడు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. దావీదు జీవితంలో ఇవన్నీ కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, నెంబర్ 1, దేవునికి దూరం అయిపోయాడు. ఒకప్పుడు మంచి భక్తిపరుడు, దేవుని హృదయానుసారుడుగా పిలువబడినటువంటి వాడు, దేవుని సన్నిధికి, ప్రార్థనకు
దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయాడు. సౌలుకు భయపడి ఫిలిష్తీయుల దేశంలో చేరాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయాడండి. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. ఇక్కడ ఉండి కానీ దూరంగా ఉండి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను నీ ఒక్కసారి పరీక్షించుకో. ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు నీ జీవితంలో ఉందా? ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఇప్పుడు నీ జీవితంలో కనుమరుగైపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. ఒకప్పుడు చేసిన పరిచర్య, ఒకప్పుడు చేసిన త్యాగం, ఒకప్పుడు ఉన్న సమర్పణ, ఒకప్పుడు ఉన్నటువంటి వాక్య ధ్యానం ఇప్పుడు నీ జీవితంలో కనపడుతుందా? కారణం ఏంటో తెలుసా? దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. దేవుని నుంచి వెడబాటు, దేవుని నుంచి వెడబాటు, దేవుని నుంచి వెడబాటు కారణానే నువ్వు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు మోకరిస్తావు, ప్రార్థన చేద్దామని మోకరిస్తావు, కానీ 2 మాటలు ప్రార్థన చేయగానే ఏదో గుర్తు వస్తుంది, ఇక చాలే అనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. శత్రువు నిన్ను మింగాలని పొంచి చూస్తున్నాడు. నీ విరోధైన అపవాది నిన్ను ఎక్కడ పతనము చేయాలని చూస్తున్నాడు. నీ నుండి ఏమి దోచుకోవాలని చూస్తున్నాడు. ఇదిగో, నీవు సర్వము కోల్పోకముందే, నీ స్థితిని కోల్పోకముందే, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి ఇప్పటికైనా నువ్వు మేల్కో. నీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకో బిడ్డ. సహోదరుడా, నీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకో. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే కాదు బైబిల్, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే కాదు ప్రార్థన. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెంతగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నావు? నీవు దేవునితో ఎంతగా కనెక్ట్ అయి ఉన్నావు? దేవునికి నీకు మధ్యలో ఉన్న సంబంధం ఎంతగా ఉంది? దావీదు దేవునికి దూరం అయిపోయాడు. బైబిల్ అంటుంది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నువ్వు కష్టపడతావు, నువ్వేమీ సాధించలేవు. ఉదయాన్నే లేచినది మొదలుకొని సాయంత్రం నువ్వు పడకకు చేరేంత వరకు కష్టం కష్టం కష్టం. నువ్వు కష్టపడతావు కానీ నీ జీవితంలో నువ్వు ఫలితాన్ని అనుభవించలేవు. కారణం ఏంటో తెలుసా? దేవునితో నీకున్న సంబంధం తెగిపోయింది. దేవునితో అంటు కట్టబడకపోతే, దేవునికి దూరంగా ఉంటే, నా బిడ్డ, నా ఆత్మీయమైనటువంటి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు గాక ఇంకా నీకున్నవి కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. నీవు కలిగిన వాటిని కూడా కోల్పోయే ప్రమాదం. ఎందుకో తెలుసా? నీవు దేవునికి, ప్రార్థనకు, పరిచర్యకు, దేవుని యొక్క సన్నిధికి నీవు దూరమైన కారణాన నువ్వు కష్టపడతావు కానీ ఫలితాన్ని అనుభవించలేవు. నువ్వు కష్టపడతావు కానీ దానికి తగినటువంటి దీవెన నువ్వు పొందలేవు. ఇంకా అంత మాత్రమే కాక కలిగిన వాటిని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దావీదు కోల్పోవటానికి కారణం ఏంటంటే దేవునికి దూరం అయ్యాడు. నెంబర్ 1, దేవునికి దూరం అయ్యాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, బైబిల్ ఉంది, క్యాలెండర్ ఉంది ఇంట్లో, బైబిల్లో వాగ్దానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవునితో నీకున్న కనెక్షన్ ఎలా ఉంది? దేవునికి నీకు మధ్యలో బంధం ఎలా ఉంది?
దేవునికి స్తోత్రం. గమనించుకోండి, పరీక్షించుకోండి. ఒకప్పుడున్నంత ప్రార్థన, ఒకప్పుడున్నంత భక్తి, ఒకప్పుడున్నంత విశ్వాసం, ఒకప్పుడున్న అభిషేకం, ఒకప్పుడున్న ఆత్మల మంట ఇప్పుడు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే కోల్పోతావు, జాగ్రత్త. నెంబర్ 2, దావీదు జీవితంలో తన వారిని కోల్పోవటానికి, దిగజారిపోవటానికి, పడిపోవటానికి గల కారణం ఏంటంటే రాజీ పడ్డాడు. చెప్పండి, ఎవరితో రాజీ పడ్డాడు? ఎవరితో రాజీ పడ్డాడు? శత్రువుతో రాజీ పడ్డాడు. చెప్పండి. చూడండి, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే 29వ అధ్యాయం, శామ్యూయల్ మొదటి గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. దావీదు, నేనేమి చేసిదిని నా ఏలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమి కనపడినని అకీషునడిగెను. హల్లెలూయా. ఇప్పుడు అందరూ నాకెళ్ళి చూడండి, బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దావీదు సౌలు రాజుకు భయపడి సిక్లగ్కు, ఫిలిష్తీయుల దేశానికి వస్తాడు. ఆ దేశంలో అకీషు అనే రాజు దగ్గర చేరతాడు. చెప్పండి, ఏ రాజు దగ్గర చేరుతాడు? అకీషు. ఈ రాజు దగ్గర దావీదు చేరి, ఈ రాజు ఒక అన్యరాజు, ఈ రాజు దేవునికి శత్రువైన రాజు. ఈ రాజు దగ్గర చేరి ఈ రాజుతో కలిసి ఈ రాజు చెప్పిందల్లా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ రాజు దృష్టికి దావీదు చాలా నమ్మకస్తుడిగా కనపడ్డాడు. ఈ రాజు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, యుద్ధములో జయము సాధిస్తున్నాడు, అకీషుకి ఎంతో గొప్ప ఘనత తెచ్చి పెడతా ఉన్నాడు. భలా 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 నమ్మకమైన మంచి దావీదా, ఓ దావీదుని మెచ్చుకుంటా ఉన్నాడు అకీషు. అకీషు దృష్టిలో దావీదు గొప్పవాడైపోయాడు. ఇదంతా చూసిన అకీష్ ఏం చేశాడంటే దావీదుని మెచ్చుకొని, దావీదా, యు ఆర్ వెరీ గుడ్, నువ్వు చాలా గొప్పోడివి, నీవు నాకు బాడీగార్డుగా ఉండి ఇక నుంచి అంతరంగిక బాడీగార్డుగా నువ్వు ఉండు అని దావీదును నమ్మి మెచ్చి ఈ అకీషు రాజు దావీదును బాడీగార్డుగా పెట్టుకుంటాడు. ఇలాగున కొనసాగుతుంది. ఇలాగున జరుగుతున్నటువంటి సందర్భంలో ఫిలిష్తీయుల రాజులతో కలిసి అకీషు రాజు కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల మీద, అనగా సౌలు రాజు మీద యుద్ధానికి వెళతా ఉంటారు. యుద్ధానికి వెళతా ఉంటే ఈ లోపల దావీదు కూడా వచ్చి అకీషుతో అంటాడు, రాజా, నేను కూడా నీతో యుద్ధానికి వస్తాను, ఎప్పటి నుంచో నాకు దొరికితే సౌలును చంపుదామని చూస్తున్నా, ఇదే మంచి అవకాశం, సౌలు అంటే నాకు కూడా శత్రువే, సౌలుకి నాకు కూడా పడదు కనుక ఇదే మంచి అదును, యుద్ధంలో ఎట్టయినా సౌలుని లేపేస్తా, నన్ను కూడా నీతో పాటు యుద్ధానికి రాని రాజా అని అకీషుని అడిగితే సరేలేని ఈ అకీషు రాజు దావీదును కూడా వెంట పెట్టుకుని వెళ్తా ఉంటాడు. వినండి బాగా, వీళ్ళు యుద్ధానికి వెళతా ఉంటారు. దావీదేమో తన సైన్యాన్ని తీసుకొని వెనక నడుచుకుంటా వస్తూ ఉంటాడు. ముందు వెళుతున్న రాజులు వెనకొచ్చిన దావీదును చూసి అంటారు అకీషుతో, ఈ వెనకలు వచ్చేవాడు యూదుడు కదా, వాడు మన జాతోడు కదా కాదు కదా, వాడిని ఎందుకు రాణిస్తున్నావు యుద్ధానికి అని అకీషు రాజుని అడిగితే, ఓ ఆయన చాలా మంచోడు, నమ్మకమైనోడు, దావీదు మరి నా దగ్గరికి వచ్చిన కాడి నుంచి అతనిలో నాకు ఏ తప్పు
కనపడలేదు, హీఈస్ వెరీ గుడ్ మ్యాన్, అతని గురించి మనకి డోకా లేదు అని దావీదుని గురించి అకీషు రాజు మంచి ఉత్తరం ఇస్తాడు. అయినను సరే అబ్బాయి, మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేది ఎవరి మీదకి? సౌలు రాజు మీదకి. ఇప్పుడు వెనకాల వచ్చేవాడు ఎవడో తెలుసా? సౌలు యూదుడే, వాడు యూదుడే, వాళ్ళిద్దరూ ఒకే జాతి కలిగిన వాళ్ళు. తీరా మనం యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత దావీదు మనసు మార్చుకొని సౌలునే చేయకుండా మన్నేసేసాడు అనుకో, అబ్బాయి ఇది మామూలు విషయం కాదు, నువ్వు అర్జెంటుగా దావీదు వెనక్కి పంపించేసేయి, లేకపోతే నిన్నే చేస్తామంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అకీషు రాజు వెనక్కి తిరిగి వచ్చి దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, దావీదా, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు యుద్ధానికి రావటం నాకు కూడా ఇష్టమే, కానీ నాతో ఉన్నటువంటి వాళ్ళు నువ్వంటే ఇష్టపడట్లేదు నాయన, దయచేసి ఏమనుకో మాకు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అంటే, ఇప్పుడు 8వ వచనంలో అంటాడు దావీదు, రాజా దావీదు, నేనేమి చేసి తినయ్యా, నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైన నాయందు తప్పేమి కనబడనని ఆకీషుని అడిగాను. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఇదే జాతికి చెందినటువంటి ఫిలిష్తీయుడిని దావీదు అంటాడు, జీవము కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? ఆ ఫిలిష్తీయుడిని తిరస్కరించిన వాడు, దూషించినటువంటి వాడు, ఒక్క రాతి దెబ్బతో అదే ఫిలిష్తీయుడిని హతమర్చినటువంటి వాడు దావీదు. ఒకప్పుడు ఫిలిష్తీయుడిని చూస్తే అసహించుకున్నటువంటి వాడు, ఫిలిష్తీయుడిని చూస్తే సంపాలి అనేటువంటి కసిగా ఉన్నటువంటి దావీదు ఇప్పుడు అంటాడు, ఇదే జాతికి చెందిన అకీషును చూసి అంటాడు, నీ దాసుడనైనా నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు అన్యుడంటే అసహ్యం, ఒకప్పుడు అన్య ఆచారాలంటే అసహ్యం, ఒకప్పుడు అన్య పద్ధతులంటే అసహ్యం, ఒకప్పుడు అన్యులతో సహవాసం అంటే అసహ్యం. నేను దేవుని పెట్టండి, దేవుని పెట్టి ఒకప్పుడు అవంటే అసహ్యం, ఇప్పుడు వాటితో ఏమైతున్నాడు? రాజీ పడుతున్నాడు. నీ దాసుడును, అకీషు రాజుతో అంటాడు, నీ దాసుడును. వాస్తవంగా దావీదు ఎవరికి దాసుడుగా ఉండాలి? జీవము కలిగిన దేవునికి దాసుడుగా ఉండాలి. జీవము కలిగిన దేవునికి దాసుడుగా ఉండాల్సినటువంటి రాజు ఈ దావీదు శత్రువు అయినటువంటి ఫిలిష్తీయుడైనటువంటి అకీషునకు దాసుడునని అకీషుతో రాజీ పడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు వాక్యం ఏంటంటే, బిడ్డ రాజీ పడుతున్నావా? అన్యులతో రాజీ పడుతున్నావా? అన్య సాంప్రదాయాలతో, అన్య పద్ధతులతో, అన్య ఆచారాలతో, అన్య సహవాసములతో నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని సంబంధిగా జీవించాల్సిన నీవు రాజీ పడిపోతున్నావా? భక్తిలో బలహీనుడు అయిపోతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త సమా. సర్వాన్ని కోల్పోకముందే, సమస్తము నష్టపోకముందే దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నీ హృదయమును దేవుని వైపు తిప్పుకో. హల్లెలూయా. ఎంత సిగ్గుచేటండి, ఎంత దరిద్రం. ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని త్రాగేవాళ్ళు కూడా అన్యజనుల ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి కూర్చొని పూజలు చేస్తున్నారండి.
దౌర్భాగ్యపు జీవితం. రోషము కలిగి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. దైవికమైన ప్రత్యక్షతతో నేను మాట్లాడుతున్నాను ఈ విషయాలు. అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితం, అవమానకరమైన జీవితం, దౌర్భాగ్యమైన జీవితం మరొకటి ఉండదు. జీవము కలిగిన దేవుని సంఘములో రక్షించబడి మారు మనస్సు పొంది ప్రభు శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగి అన్య ఆచారాల దగ్గరికి వెళ్ళి రాజీ పడిపోయి వాటి దగ్గర ఎగురుతున్నావంటే, డాన్స్ వేస్తున్నావంటే, వాటి దగ్గర కూర్చుంటున్నావంటే, వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం అది. దావీదు ఎందుకు కోల్పోతున్నాడు తన వారిని? రాజీ పడిపోతున్నాడండి. అన్యుడితో రాజీ పడుతున్నాడండి. అన్య కార్యక్రమాలతో రాజీ పడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. ఇది ప్రభు రాకడ దినం, ఇది అంత్యకాలం. అందుకనే ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు, తేటగా మాట్లాడుతున్నాడు. మనం యేసు రక్తములో కడగబడినటువంటి జీవము కలిగినటువంటి దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి మనం, యేసు క్రీస్తు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నటువంటి మనం, అన్యులతో మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. రాజీ పడ్డావా? ఏం కాదులేరా, ప్రార్థనే అదే ఇదిదే అంటాడా? చెప్పండి అమ్మా. అంటాడు. వాడు సిగ్గు లేనివాడు. వాడు అంటాడు. వాడికి సిగ్గు శరం ఉండదు వాడికి. వాడు అంటాడు. మరి అంటే నీదేమైంది? మరి నీ బుద్ధి ఏమైంది? రాజీ పడ్డాడు. అకీషతో రాజీ పడ్డాడు. ఎస్, ఐఎమ్ యువర్ సర్వెంట్. ఎవరండి దావీదు? ఒక్క రాయి దెబ్బతో ఫిలిష్తీయుణ్ణి హతమార్చినటువంటి సుచరిత్ర కలిగిన దావీదు అప్పుడు రోషము కలిగిన వాడే. కానీ ఇప్పుడు ఏమైపోయింది ఆ రోషం? ఏమైపోయింది ఆ తెగింపు? ఏమైపోయింది ఆ సమర్పణ? ఏమైపోయింది ఆ భక్తి? రాజీ పడిపోతున్నాడు. దావీదు జీవితంలో అన్నిటిని కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి, దేవునికి దూరం అయిపోయాడు. 2, రాజీ పడుతున్నాడు. నెంబర్ 3, మూడవ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి. మూడవదిగా సొంత నిర్ణయం తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులతో రాజీ పడిపోయి తప్పుడు మార్గంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా మనని హెచ్చరిక చేస్తాడు, ఏదో ఒక రీతిగా గద్దిస్తాడు. ఇప్పుడు సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళటం, సౌలు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళటం దేవుడి చిత్తమా? కాదు. కానీ దావీదు ఏమంటాడు? తగుదునమ్మా, నేను కూడా వస్తాయో అని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటారండి. వాళ్ళకి ఇంటర్నల్లో ఎన్నో గొడవలు ఉంటాయి. వాళ్ళకి ఏదో గొడవలు ఉంటాయి, మాట్లాడుకోరు. అదే బయట నుంచి ఎవడో ఒకడు వచ్చిందనుకో, ఈ అన్నదమ్ములో ఒకడి మీదకి వచ్చిందనుకో, ఈ 4 అన్నదమ్ములు ఏమవుతారు? వీళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎవడరా నువ్వు మా వాడి మీదకి వస్తావంటాడు. వీళ్ళకి ఇంటర్నల్గా ఎన్ని గొడవలు ఉన్నా బయట నుంచి ఎవడన్నా వస్తే ఈ 4 ఏమవుతారు? ఏకమైపోతారు. ఇప్పుడు అలాగా ఉండాల్సినటువంటి దావీదు జీవము కలిగినటువంటి దేవుని సైన్యమైనటువంటి సౌలు రాజు మీదకి ఒక ఫిలిష్తీయుడు యుద్ధానికి వెళతా ఉంటే తిరస్కరించి తిరగబడాల్సింది. నాకు కూడా సౌలు అంటే కొంచెం కోపం వేసేద్దాం పాండి అంటండి.
దౌర్భాగ్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును. అకీష్ రాజా, ఈ అవకాశం కోసమే చూస్తున్నా. ఈ సౌలు గారిని ఎప్పుడెప్పుడే చేద్దామా, లేకపోతే నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. నేను ఎక్కడ దొరుకుతున్నా నన్ను చంపుదామని చూస్తాడు. నీతో కలిసి వేసేస్తపా. దేవునికి స్తోత్రం. సరేలేని ఆకీషురాజు అమ్మడి పెట్టుకొని పోతుంటే ఇది తప్పుడు నిర్ణయం. దీనిలో నుంచి దావీదుని ఎలాగైనా తప్పించాలని దేవుడు అదే ఫిలిష్తీయులలో నుంచి ఒకరిని రేపి ఆ దావీదుగాడు మనమట రావటానికి లేదు, ఆయన వెనక్కి పంపించేయండి. అంటే శత్రువుతోనే ఇది దేవుని చిత్తం కాదని చెప్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలాగైనా ఆ యుద్ధములోనికి దావీదు రాకుండా చెయ్యాలని అదే శత్రు రాజులు దావీదుని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అకీష్ రాజు కూడా వచ్చి, నాయన నీకు దండం పెడతారా నాయన, నువ్వు వస్తే వాళ్ళు నన్నేసేటట్టున్నారు, నువ్వు వెనక్కి పోరా అంటే ఊకుంటాడా? ఊకోడు. అకీష్ రాజు ఎంత చెప్పినా వినకుండా దేవుని చిత్తము కాదు అని తెలిసినప్పుడు కూడా సొంత నిర్ణయంతో వాళ్ళకంటే ముందుగా వెళ్ళిపోతాడు యుద్ధంలోకి. ప్రైజ్ ది లార్డ్. తప్పుడు నిర్ణయాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు. కొంతమంది దేవుని చిత్తం కనిపెడతారు, అది దేవుని చిత్తం కాదని తెలిసిన అదే చేస్తారు. వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్నే చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోజు వాక్యం వింటున్న బిడ్డలారా, సొంత నిర్ణయాలు నీ దగ్గరనున్న సమస్తాన్ని నిన్ను కోల్పోయేటట్టుగా చేస్తాయి. నెంబర్ 1, దేవునికి దూరం అయిపోయాడు. నెంబర్ 2, రెండవది రాజీ పడ్డాడు. నెంబర్ 3, సొంత నిర్ణయాలు. ఈ మూడిటి ద్వారా అతడు యుద్ధంకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి యుద్ధంలో నుంచి వస్తుంటేనే ఊరు తగలబడుతుంది. ఏందిరా నాయన మన ఊరిలో నుంచి పొగలొత్తనేరు అంటే దగ్గర పోయి చూస్తే ఉంది, ఊరు మొత్తం బుగ్గైపోయింది, కాలి బూడిదైపోయింది. ఇల్లు కోల్పోయాడు, వస్తువులు కోల్పోయాడు, గుర్రాలు కోల్పోయాడు, గాడిదలు కోల్పోయాడు, భార్యలను కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు. అన్నిటిని కోల్పోయి బైబిల్ అంటుంది ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడుస్తున్నాడంట. చూడండి ఆ మాట చూడండి. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, విసికినందున రాళ్ళు రువ్వి. ఆమేన్. 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఎందుకు ఏడుపు? ఎందుకు దుఃఖం? ఎందుకు కలవరం? దేవునికి ఎడబాటు. దేవునికి నీకు మధ్యలో ఉన్న ఎడబాటు అనే దుఃఖానికి కారణం. అన్యులతో, అన్య సాంప్రదాయాలతో, అన్య పద్ధతులతో రాజీ పడటమే నీ దుఃఖానికి కారణం. నెంబర్ 3, నీ సొంత నిర్ణయాలే. చెప్పండి ఏం చెప్పరేంటమ్మా, చెప్పండి. నీ సొంత నిర్ణయాలే నీవు సర్వాన్ని కోల్పోవటానికి, నీ దుఃఖానికి కారణమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దావీదు దేవుని నుంచి దూరం అయిపోయి పరిస్థితులతో రాజీపడి సొంత నిర్ణయాలు తీసుకొని సర్వాన్ని కోల్పోయి భయంకరమైన ఏడుపులో ఉన్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో, ఇలాంటి పరిస్థితుల్లో దావీదు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం చూడండి. దేవుడు ఎప్పుడు కూడా
పడినోళ్ళని పడిపోరాండు, పడినోళ్ళని లేవనెత్తడానికే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు దేవుడు దావీదుని ఒంటరి వాణ్ణి చేసేసాడు. ఎవరు లేరు, పక్కనున్నోళ్ళు కూడా రాళ్ళు తీసుకొని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఒంటరివాడు అయిపోయాడు. ఇప్పుడు అన్ని దారులు మూసుకొని పోయినాయి దావీదుకి. అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, రాజుగారు లేడు, ఇక చివరికి పక్కన ఉన్నోళ్ళు కూడా లేరు. అందరూ అన్ని దారులు మూసుకొని. ఇప్పుడు చూడండి, అన్ని దారులు మూసుకొని పోతే అప్పుడు మనిషి ఎటు తిరుగుతాడు చెప్పండి అమ్మా. అబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని మూసుకొని పోయిన తర్వాత దేవుని తట్టు తిరుగుతారు కదా. సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి కదండి. అంటే అన్ని ఉన్నప్పుడు దేవుని తట్టు తిరగరా. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. అన్నీ ఉన్నప్పుడు నా వైపు తిరుగుతాడేమో ఇస్తాడు దేవుడు. అన్నీ ఉన్నప్పుడు నా వైపు తిరుగుతాడేమని చూస్తాడు దేవుడు. ఈ రోజున నా తట్టు తిరుగుతుందేమో, ఈ రోజున నా వైపు తిరుగుతాడేమో, ఈ రోజున ప్రార్థన చేసిద్దేమో, ఈ వారం అన్న ఉపవాసం అంటదేమో, ఈ వారం అన్నా ఈ రోజన్నా మారు మనసు పొందుతారేమో. చూస్తాడు దేవుడు తీస్తాడు. చూసి ఏం చేస్తాడు చెప్పండి అమ్మా. నువ్వు దేన్ని చూసి అయితే మురుచుకుంటున్నావు, దేన్ని చూసి అబ్బాబ్బాబ్బాబ్బా, దేన్ని చూసి అయితే అబ్బాబ్బా ఎంత మురుచుకుంటున్నావో దాన్ని ఏం చేస్తాడు. స్తోత్రం. నేను చెప్తా ఉంటాను కదా, ఎప్పుడు ఒక ఆమెను దేవుడు ప్రేమించి, ఆమె పరిచర్య ప్రేమించి, ఆమె భక్తిని ప్రేమించి, ఆమె దేవునికి ఇచ్చే దశంభాగాలు ప్రేమించి, ఆమె ఆర్థికమైన చిన్న పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండటం చూసి దేవుడు ఒక మంచి గవిడి గేదెని ఇచ్చాడండి. ఏమిచ్చాడండి? గవిడి వేద రాకముందు 9ంటికి ప్రార్థన అంటే 8:30కి వచ్చి మందిరం అంతా ఊకి పట్టాలేసి ముందు మోకాలేసి స్తోత్రం అనేది. ఆమె కూలి పని చేసుకుంటే 100 రూపాయలు వస్తే 100 రూపాయలు నమ్మకంగా 10 రూపాయలు ఇచ్చేది. దశంభాగం నమ్మకంగా ఇచ్చేది. దేవుని మందిరానికి 9ంటికి ప్రార్థన అంటే 11ంటికి వచ్చేది కాదు. ఎన్నింటికి వచ్చేదమ్మా చెప్పండి? 8:30కే ముందే వచ్చేది ప్రార్థన. ఏమో భక్తిని దేవుడు మెచ్చి, భక్తురాలా నీకు ఇస్తున్నా పో, గవర్నమెంట్ వారు శాంక్షన్ చేసి గవిడి గేదెని ఇచ్చారు. పూటకి 4 లీటర్ల పాలు వస్తున్నాయి ఆ రోజుల్లోనే. దేవునికి స్తోత్రం. పూటకి 4 లీటర్ల పాలు, పొద్దున్న 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు, 8 లీటర్ల పాలు. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయం. ఆమేన్. గవిడి గేదె వచ్చిందా? ఇప్పుడు 8:30కి వచ్చే ఈ తల్లి ఇప్పుడు ఆదివారం రోజు 9 దాటిపోయి 9:30, 10ంటికి వస్తుంది. పాటలన్నీ అయిపోయిన తర్వాత చెప్పండి, పాటలన్నీ అయిపోయిన తర్వాత, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వస్తుంది తీసుకొని పరుచుకొని. పాస్టర్ గారు అందరికి ప్రార్థన, ఏందమ్మా నువ్వు 8:30కే వచ్చేదానివి తల్లి, మందిరం ఊడ్చేదానివి, షాపులు వేసేదానివి, ఏందమ్మా తల్లి అంటే, ఏం చేద్దామయ్య గారు, మరి గేదె వచ్చింది, దానికి పాలు బెతకాలి, ఆ పేడ తీయాలి, అది ఊకాలి, చెయ్యాలి, పాలు కాగబెట్టాలి, తోడేయాలి, వాటందరికి పొయ్యాలి, ఇవన్నీ చేసరికి టైం అయిపోయింది. ఏం చేద్దాం మరి? రెటమతపు సమాధానం. స్తోత్రం చెప్పండి. రైట్, అటు కాదమ్మా, కొంచెం కనీసం ప్రార్థన టైంకైనా రామని మన పాస్టర్ గారి బాధ పాస్టర్ గారికి ఉంటుంది కదా చెప్పాడు. సరేలే, దేవుని మహాకృప. 1 పోయి ఇప్పుడు 2 గేదెలయ్యి. దేవుడు ఆశీర్వాదం చూడండి. 1 గేదె పోయి 2 గేదెలు వచ్చేసినాయి. ఇప్పుడు అప్పుడు 1 గేదె ఉన్నప్పుడు వాక్యం ఆయనకన్నా వచ్చేది. ఇప్పుడు వాక్యం అంతా అయిన తర్వాత ఆమేన్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఆయనకు వస్తుంది. స్తోత్రం. పాస్టర్ గారు పిలిచాడు, ఏందమ్మా ఏం చేద్దాం గారు, 1కి 2 అయినాయి,
2 గేదెలకి పాలు బెతకాలి, వాటికి మేత వేయాలి, కుడితి పెట్టాలి, అవన్నీ మరి కేంద్రం కాడ పూసి రావాలి, పేడ పిడకలు చెయ్యాలి. ఇదంతా ఉంటుంది, మరి పని ఉంటుందండి పని. మరి ఆదివారం అట్ట మందిరంలో లెగ్గన్న పెట్టిపోదామని వచ్చా. మరి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప. 2 గేదెలు పోయి ఇప్పుడు 4 గేదెలు అయినాయి. యేసు రక్తమే జయం. అసలు ఆశీర్వాదం లేదు, అసలు లెగ్గు కూడా లేదు. ఇప్పుడు మందిరంలో లెగ్గు కూడా కనపడట్లే. ఒక వారం చూశాడు, ఎంతమంది వచ్చినా ఈ అక్కకెళ్ళే పోతుంది సూపంత అయ్యగారికి. ఎందుకు 8:30కు వచ్చి మందిరం ఊడి సాపులేసిన చరిత్రగా సుచరిత్ర. 2 వారాలు చూశాడు, 3 వారాలు చూశాడు. ఇక 4వ వారం అంతా చేసేది లేక ఆరాధన అంతా అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి పేడ మొహం వేసుకొని పేడ చేతులతో ప్రైజ్ లార్డ్ గారు అంటుంది. దేవునికి స్తోత్రం. కుర్చీ చేద్దామంటే చేతులు ఖాళీ లేవాయా? అది కాదమ్మా, అసలు ఏందమ్మా 4 వారాలు అవుతుంది, కనీసం లెగ్గు కూడా పెట్టట్లేదమ్మా అంటే, మరీ అట్టడుగుతారేందయ్య గారు చూసుకుంటూ కూడా చూస్తూనే ఉన్నారుగా నా పరిస్థితి. సరే ఎట్టాగో వచ్చారు కనుక ఏమో అయ్య గారు మునిపే బాగుంది, మునుపు వచ్చినట్టుగా ప్రార్థనకు వచ్చేటట్టు ప్రార్థన చేసిపోండి అన్నది. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు కూడా ప్రభువా మునుపు వచ్చినట్టు ఈ బిడ్డ ప్రార్థనకు వచ్చేటట్టు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాత్రి మొత్తానికి గొరకబెట్టి నిద్రపోతుంది పని చేసి. ఎక్కడి నుంచి వచ్చారో బండిపోదు దొంగలు మొత్తం ఈ 4 గేదెల్ని శుభ్రంగా ఇడుచుకొని వెళ్ళిపోయారు. ఆమేన్. వారం తిరకముందే గేదెలు పోయినాయి. ఇక వచ్చే ఆదివారం 8:30కి వచ్చి ఊకుతుంది మందిరం. ఏందమ్మా మార్తమ్మ గారు, ఏం సంగతి? అయ్యగారండి ప్రార్థన ఫలించిందండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఫలించటం ఏంటమ్మా, అసలు ఏం జరిగిందమ్మా, ఏంటమ్మా అంటే ఏముంది అయ్యగారు? దేవుని మహాకృప. 4 గేదెలు దొంగళ్ళు పడి తెల్లారి పట్టుకల ఊడ్చి పటాక్. ఇప్పుడు పెతకటానికి పాలు లేవు, తీయటానికి పేడ లేదు, ఇక చేసేది ఏమో లేక మందిరం అన్నా ఊకుదామని వచ్చా. ఊకుదాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఏదో మనం హాస్యాస్పదంగా నవ్వుకోవటానికి కాదు చెప్పింది ఈ విషయం. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను దీవించినప్పుడు దీవెన ఎక్కువయ్యే కొలది దేవునికి దగ్గర కావాలి కానీ దేవునికి దూరం కాకూడదు. దేవుని సన్నిధికి దూరం కాకూడదు, దేవుని ప్రేమకు దూరం కాకూడదు, ఆరాధనకు దూరం కాకూడదు, దేవునిని స్తుతించే విషయంలో నీవు దూరం కాకూడదు. దేవునికి సమీపముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. దావీదు ఒకప్పుడు మంచి యుద్ధ వీరుడే, ఒకప్పుడు మంచి ప్రార్థనా పరుడే, ఒకప్పుడు మంచి పాటగాడే. పాట పాడితే దయ్యాలు బారిపోయాయి. మరిప్పుడు అసలు దేవుని సన్నిధి లేదే దావీదు జీవితంలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత, సర్వము కోల్పోయిన తర్వాత, అన్నీ పోయిన తర్వాత, నేను రాత్రి చెప్పాను ఒక మాట. ఒక మనిషి సరైన దేవుని దగ్గరికి, జీవం కలిగిన దేవుడి దగ్గరికి, మంచి దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే డబ్బన్న పోవాలంట, జబ్బన్న రావాలంట. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తు రాలే దావీదుకి. అన్నీ పోయిన తర్వాత భార్యలు పోయారు, బిడ్డలు పోయారు, కొడుకులు పోయారు, కుమార్తెలు పోయారు, ఊరంతా తగలబడిపోయింది. ఇప్పుడు జనాలందరూ వచ్చి రాళ్ళు పట్టుకొని రేయ్ దావీదా నువ్వు చేయబట్టారా అంటున్నారు.
ఇప్పుడు ఒక్కడైపోయాడు, ఏకాక అయిపోయాడు. అన్ని దారులు అన్నీ ఉన్నప్పుడు తిరిగాడా? 4 గేదెలు ఉన్నప్పుడు వచ్చిందా మందిరానికి? అన్ని పోయిన తర్వాత, డబ్బంతా పోయిన తర్వాత, జబ్బు వచ్చిన తర్వాత, ఇప్పుడు దేవుడు 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 అన్ని దారులు మూసుకొని పోయిన తర్వాత దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, చూడండి, ముగిస్తాను చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 7వ వచనం, పిమ్మట దావీదు ఎఫోదు తేండ్రా. ఎక్కడుందిరా బైబిల్లో? ఏందమ్మంటున్నాడు? ఎక్కడ పడేసిండో ఎఫోదు. ఎఫోదు అంటే ఆ రోజుల్లో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఒక ధరించుకునే ఒక అంగి, ఒక వస్త్రం. ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడని అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చును, నేను ఈ దండును తరిమినెడలా దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చేస్తానండి ప్రార్థన? ఎప్పుడు చేస్తాండి ప్రార్థన? ఎప్పుడు వచ్చింది గుర్తు? ఎఫోదు అన్ని రోజులు మంచి ఎఫోదు గుర్తు రాలే, అన్ని రోజులు మంచి ప్రార్థన గుర్తు రాలే, అన్ని రోజులు మంచి ప్రార్థన లేదు, వాక్యము లేదు, దైవుని సన్నిధి లేదు. ఇప్పుడు అన్ని పోయిన తర్వాత, భార్య పోయిన తర్వాత, బిడ్డలు పోయిన తర్వాత, కుమారులు పోయిన తర్వాత, ఊరు గాలిన తర్వాత, నీ నష్టపోయిన తర్వాత, పక్కనున్నోళ్ళు కూడా రాళ్లతో కొట్టి చంపుదామన్నప్పుడు ఎఫోదు గుర్తొచ్చింది మనోడికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫోదు తెమ్మని దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద విచారణ చేయగా, కృప కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు అంటాడు. చూడండి ఆ మాట మనం గమనించినట్లయితే, యెహోవా తరుమము అన్నకాడ కామ ఉంటుంది చూడండి. తరుమము అన్నకాడ ఆగాలి కొంచెం. తరుమము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ రక్షించుకుందు అని సెలవిచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగింపులో చిన్న విషయం జాగ్రత్తగా వినండి. దేవుడు ఆజ్ఞ పొందాడు, దేవుని వైపు తిరిగాడు, దేవుని జవాబు పొందాడు. మొత్తానికి దేవుని మాట పట్టుకుని వెళ్తున్నాడు. భార్యల్ని బిడ్డల్ని ఎక్కడికి తీసుకెళ్లారో అడ్రస్సు తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ దేవుని మాట పట్టుకొని దావీదు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుని మాట పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో ఒకడు అడ్డపడ్డాడు. దారిలో ఒకడు కొన ప్రాణంతో ఉన్నాడు, గాయాలతో కొన ప్రాణంతో పడున్నోడిని చూసి దావీదు వెళ్ళేవాడు. ఇప్పుడు దావీదికి ఎంత దుఃఖం అండి, దావీదికి ఎంత కష్టం అండి. భార్యలు కనపడట్లేదు, కుమారులు కనపడట్లేదు, కుమార్తెలు కనపడట్లేదు, వాళ్ళ సైన్యంలో ఉన్నటువంటి వారి భార్యలు పిల్లలు కూడా కనపడట్లేదు. ఇప్పుడు కనుక వాళ్ళని తేపోతే వీళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేటట్టు అన్నారు. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్, క్రిటికల్ కండిషన్. ఇలాంటి కండిషన్లో దారిలో పోతున్నాడు, ఎవడో రోడ్డు పక్కన పడ్డాడు. మనం ఇది పట్టించుకుంటామా? చెప్పండి అమ్మా, మనమైతే ఆగుతామా? ఎంత టెన్షన్ అండి అది, ఎంత క్రిటికల్ కండిషన్ అండి అది. మనం ఆగుతామా? ఎవడో దారిన పడ్డాడండి. దారిన పడితే దావీదాగి వాడి గాయాలన్నీ కట్టి, వాటి గాయాలు కడిగి కట్లు కట్టి, వాడికి ద్రాక్షరసం దాపించి చిన్నగా వాడు కొంచెం కుదురు పడ్డ తర్వాత, ఎవరినైనా నువ్వు ఏ దేశపు వాడివయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా, అసలు ఎందుకయ్యా నీకు గాయాలు, ఏంటయ్యా నీ బాధ అని తీరిగ్గా అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అడగటానికి దావీదు కండిషన్ ఎలా ఉంది? అప్పుడు దావీదు సిచ్యువేషన్ ఏంటి మీకు అర్థమవుతుందా? ఏంటి దావీదు? నా బతికే బాగలే, నా కండిషనే బాగలే, నా స్థితే బాగలే.
నేనేం చేయమంటాడు? అన్నీ బాగున్నప్పుడు చేసేది సహాయం కాదా? దేవునికి స్తోత్రం. ఇలాంటి కండిషన్, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దావీదు ఆగి పడిపోయిన వాడికి కట్టుకట్టి, గాయాలు కడిగి కట్టుకట్టి, ద్రాక్షరసము త్రాపించి, ఏ దేశం ఏంటయ్యా నీ బాధ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అంటే అంటాడు, ఇక్కడ దగ్గరలో ఒక ఊరు ఉందండి, ఆ ఊరిని మేము తగలబెట్టాం. ఆ ఊరిలో ఉన్న వాళ్ళ భార్యల్ని పిల్లల్ని అందరిని ఎత్తుకొని పోతుంటే, ఇదిగో నేను ఇక్కడ పడిపోయినా, మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇది నా కండిషన్. దావీదు అంటాడు, ఆ ఊరు మాదేనయ్యా, నువ్వు తగలబెట్టిన ఊరు మాదే. ఇప్పుడు వాడు భయంతో గడగడ, అమ్మో ఇక మిమ్మల్ని చంపేస్తాడు, నువ్వు భయంతో గడగడగడగలాడిపోతాడు. ఒరే నాయన నిన్నేం చేయను రా నాయన, నేను ఏం చేయను. అందుకని దావీదు మనసు, యేసయ్య మనసు, నిన్ను ఏం చేయను రా. అంత భయంకరమైన టెన్షన్లో కూడా సమాధానంగా మాట్లాడుతున్నాడు, సంతోషంగా మాట్లాడుతున్నాడు, సాఫీగా మాట్లాడుతున్నాడు. ఒరే నిన్నేం చేయను రా, నిన్ను చంపను రా, అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. మా వాళ్ళని ఎటు తీసుకుపోయారు చెబుతావా, దారి చూపెత్తవా? ఓ దాన్నేనండి చూపెత్తా. చూడండి, దేవునికి స్తోత్రం. ఎవడైతే వాళ్ళ ఊరు దగ్గర పెట్టిండో, ఎవడైతే వాళ్ళ భార్యలను పిల్లల్ని దోసుకుని పోయారు, వాళ్ళ జాతినే దారి చూపించేటట్టుగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు కీడు చేయాలనుకునేవాడే నీకు మేలు చేస్తాడు. నీ మీద తిరగబడ్డాడే నీ పక్షపు వాడవుతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతాడు? నీ ప్రవర్తన దేవునికి మంచిగా అయినప్పుడు. ఆమేన్. ఇప్పుడు దావీదు ప్రవర్తన దేవునికి ఇష్టమైంది. దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దావీదు హృదయం దేవునికి అంగీకరించబడింది. దావీదు దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు. తన తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు, ఎప్పుడు తెప్పించుకున్నాడు, దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. దావీదుకి ఇష్టం, దావీదు ప్రార్థన దేవునికి ఇష్టము పుట్టించింది. దేవుడు అభయం ఇచ్చాడు. పా, నేను నిన్ను గెలిపెత్తా, నీ వాళ్ళని నీకు అప్పగెత్తా, పో నువ్వు అన్నాడు. ఆ పొయ్యోడికి దెబ్బలు తరిగేటట్టు చేసి, దారిలో పడేటట్టు చేసి, దావీదుకి కంటపడేటట్టుగా చేసి, వాడితోనే దారి చూపించిండు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. నీ శత్రువే నీకు త్రోవ చూపేవాడిగా దేవుడు మారుస్తాడు. నీ మీద విరోధంగా మాట్లాడిన వాళ్ళే నీ గురించి మంచిగా మాట్లాడేటట్టుగా దేవుడు చేస్తాడు. రాబా షందరాబా తులక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత అద్భుతకరుడో తెలుసా దేవుడు, ఎంత అద్భుతకరుడో తెలుసా. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేటువంటి దేవుడు. దావీదుకు దారి చూపించాడు. అదే అమాలేకీయుడు దావీదు దారి చూపిస్తే, ఇదిగో అది వాళ్ళేనే వేసేయండి. మొత్తానికి దావీదు పోయాడు. అమాలేకీలను మొత్తం అందరిని వేసేసాడు. మొత్తానికి వాళ్ళ సొమ్ము దోసుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి భార్యలను, బిడ్డలను అందరిని విడిపించుకున్నాడు. క్షేమంగా తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఒక అద్భుతం తెలుసా, దావీదు తాను కోల్పోయిన దానిలో నుంచి ఏ పూసిక పొల్ల దేనిని కూడా కోల్పోలేదు. ఆమేన్. దేనిని కూడా కోల్పోలేదు. కారణం, దావీదు తన తప్పు తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అందుకనే కోల్పోయినవన్నీ కూడా మరలా సమకూర్చుకొనగలిగాడు. ఈ రోజున వాక్యం వింటున్న బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో, అది మరలా దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా, నువ్వు ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ సొంత ఆలోచనలు చేశావో, ఎక్కడ దేని దగ్గర రాజీ పడ్డావో, అవన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే కోల్పోయినవన్నీ నా దేవుడు నీకు సమకూర్చును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో అందరూ కూడా ప్రార్థన చేయండి. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉండండి. దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉండండి.